సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అట్లాగే రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. ఈ మధ్య ఈ వారంలో ఏంటంటే అందరూ హైదరాబాద్లో ఎవరికైతే ప్లాట్లు ఉన్నాయో, ఫ్లాట్స్ ఉన్నాయో, ఆర్ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక భయపడుతున్న అంశం ఏంటంటే 22A అనే ప్రొహిబిటెడ్ లిస్ట్ ఆర్ నిషేధిత లిస్టులో మా ప్రాపర్టీ ఎక్కడ ఉందో అని భయం అయితే అందరికీ పట్టుకుంది. ఆ విషయమే అందరూ చూస్తూ ఉన్నారు. దీని గురించి కొంచెం నా వైపు నుంచి ఈ 22A లిస్ట్ ఏంటి, ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఈ లిస్ట్లోకి మన ప్రాపర్టీ వెళ్తుంది, మన ప్లాట్ వెళ్తుంది, ఆర్ మన ల్యాండ్ వెళ్తుంది, అండ్ ఇలా వెళ్ళినప్పుడు మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏందో ఈ వీడియోలో పక్కా తెలుసుకుందాము. ఎందుకంటే నియర్లీ 90,000 నుంచి 1,00,000 ప్రాపర్టీస్ ఈ లిస్ట్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఏదో అవసరానికో లేకపోతే ఏదో పర్పస్కో ఒక ల్యాండ్ కొనుంటారు, ప్లాట్ కొనుంటారు, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుంటారు. అది అవసరానికి ఉపయోగపడకపోతే చాలా ఇబ్బంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా సర్ప్రైజ్ షాక్ ఇది మనం అమ్మేటప్పుడో లేకపోతే మార్ట్‌గేజ్ పెట్టేప్పుడు వచ్చే కన్నా కూడా ముందే తెలుసుకుంటే తప్పేం లేదు, ఎప్పుడైతే అవకాశం ఉండే చోట. సో ఇక్కడేంటంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అందరూ భయపడుతున్నట్టు 22A అనేది లిస్ట్‌లో మీ ప్రాపర్టీ ఉంటే మీ ఓనర్‌షిప్ పోయినట్టు అసలు కానే కాదు. మీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా ఇన్‌వాలిడేటెడ్. అందరూ అనుకుంటారు నా డాక్యుమెంట్ వేస్ట్ అయిపోతుందేమో ఇట్లా లిస్ట్‌లో ఉందని. కానే కాదు. సో సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్టీ దగ్గర ఆయన ఓన్లీ ఈ లిస్ట్‌లో ఉంటే సేల్ ఆపొచ్చు, ఆర్ రీసేల్ ఆపొచ్చు, ఆర్ ట్రాన్స్‌ఫర్ ఆపొచ్చు, ఆర్ మార్ట్‌గేజ్ ఆపొచ్చు, ఆర్ గిఫ్ట్ డీడ్ చేయడానికి ఆపొచ్చు. ఇంకా వేరే రకమైన రిజిస్ట్రేషన్ ఏది చేసినా ఆ ప్రాపర్టీని ఆపడానికి మాత్రమే అధికారం ఉంది, ఇది ఈ లిస్ట్‌లో ఉంటే. అంతే తప్ప మీ డాక్యుమెంట్ ఇన్వాలిడేట్ అసలు కానే కాదు. అండ్ ఇక్కడ ఏందంటే ఈ లిస్ట్ కూడా ఎందుకు పర్పస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లిస్ట్ ఎందుకు తయారయింది? ఏదేదో ఒక నెగెటివ్ పర్పస్ కోసం కాదు. ఏదైనా అసైన్డ్ భూములు కానీ, వక్ఫ్ ల్యాండ్స్ కానీ, సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్స్ ఏవైతే సీలింగ్ యాక్ట్ కింద వాటి మీద గానీ, ల్యాండ్ సీలింగ్ మీద భూదాన్ భూములు గానీ, ఆర్ అడవులు ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ, కోర్ట్ అటాచ్డ్ ప్రాపర్టీస్ కానీ, ఇంకా ఏదైనా డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్‌లో వాటి మీద టెంపరరీగా ఈ నిషేధిత లిస్ట్‌లో యాడ్ చేస్తారు ప్రాపర్టీని. సో దట్ ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ తెలియకుండా ఆర్ సెర్చ్ చేయకపోయినా ఇబ్బందులు గురి కాకుండా ఆ ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్ కాకుండా ఆగిపోవడానికి. సో పర్పస్, ఇంటెన్షన్ ఈజ్ పర్ఫెక్ట్‌లీ కరెక్ట్. కొన్నిసార్లు ఏంటంటే తప్పు ఇన్ఫర్మేషన్ వల్ల, రాంగ్ రీజన్స్ వల్ల మీ ప్రాపర్టీ లిస్ట్‌లోకి వెళ్ళొచ్చు, కానీ అదర్‌వైజ్ ఇంటెన్షన్ ఆఫ్ 22A అనేది పర్ఫెక్ట్‌లీ కరెక్ట్. అది కూడా చూసుకుంటే ఒక్కోసారి ఏమవుతోంది, ఒక్క ప్రాపర్టీ బదులు హోల్ సర్వే నంబర్ అందులో పెట్టడం వలనో అప్పుడు కూడా చాలా ఇబ్బందవుతోంది. సో ఇలాంటి టైంలో ఓనర్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతారు? ఇట్లాంటిది ఉండడం వల్ల పక్కా మనం అమ్మలేము. అమ్మడానికెళ్ళినప్పుడు ప్రాపర్టీ గానీ, ల్యాండ్ గానీ అది అమ్మడానికెళ్ళినప్పుడు ఓనర్ ఏమీ చెయ్యలేడు. అట్లాగే రీసేల్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి, మీరు ఆల్రెడీ ఉన్నాయి. రీసేల్ డిలే అయిపోతుంది. మీకు అవసరం ఉంటుంది బట్ బయర్స్ కొనాలన్నప్పుడు కొనలేరు. అండ్ మళ్ళీ ఒక్కసారి ప్రాపర్టీ మీద ఇలాంటిది ఉందని తెలిస్తే మళ్ళీ అమ్మడం కూడా కష్టం. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. సెకండ్, మార్ట్‌గేజ్ లోన్స్ మీరేమన్నా అర్జెంట్ అవసరాల కోసం చేయాలన్నా అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎమర్జెన్సీ లిక్విడిటీ, నిజంగానే ఏమైనా ఫ్యామిలీలో ఎమర్జెన్సీ వచ్చింది, హెల్త్ పాడైంది, ఎవరిదైనా ఏదైనా ఇష్యూ ఉంది, ఏదైనా అమ్మాలంటే పోయినట్టే. అట్లాగే ఇంకోటేంటంటే ప్రాపర్టీ వాల్యూ, బయ్యర్ కాన్ఫిడెన్స్ పక్కా పోతుంది. నేను చెప్పినట్టు ఒక్కసారి ఇట్లాంటి లిస్ట్‌లో ఉందంటే కొనేవాడు గానీ, ఎవరైనా హెల్ప్ చేయడానికి మన బ్రోకర్‌లు ఉంటారు, ల్యాండ్ బ్రోకర్స్ కానీ, ఫ్లాట్ బ్రోకర్స్ కానీ, వాళ్ళు కూడా మళ్ళీ మన ఫ్లాట్‌ని అమ్మడానికి తీసుకోరనమాట. సో అండ్ దీనివల్ల ఆబ్వియస్‌లీ ట్రాన్సాక్షన్స్ కూడా స్లో డౌన్ అయిపోతాయి. సో నియర్లీ 70,000 నుంచి 1,00,000 ప్రాపర్టీస్ ఈ నిషేధిత లిస్ట్‌లో ఉన్నాయి. అండ్ పెద్ద పెద్ద ల్యాండ్‌లు కూడా ఉన్నాయి, ఏరియాల్లో కూడా ఉన్నాయి. దో అఫీషియల్ నంబర్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, బట్ లిస్ట్ ఈస్ బిగ్గర్. దెన్ గవర్నమెంట్ కూడా ఏం చెప్పింది, రెవెన్యూ మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో మీ ప్రాపర్టీ ఉంటే, ఏది నిషేధిత లిస్ట్‌లో ఉంటే సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిటెన్ లెటర్ తీసుకొని ఎందుకు అనే రీజన్ తప్పకుండా ఇవ్వాలి అని సబ్ రిజిస్ట్రార్‌కి కూడా వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. సో ఇచ్చేసి ఈ మ్యాటర్ కూడా ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్‌కి ఫార్వర్డ్ చేయాలి. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ మనం పరిగెత్తడం, మన ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే 22A లిస్ట్‌లో ఉందో మీ పేరు, మీరు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఈ లెటర్ తీసేసుకుంటే సరిపోతుంది.
సో ఫస్ట్ థింగ్ మనం యాజ్ ఎ ఓనర్స్ మీ ప్రాపర్టీ ఎక్కడైనా ఉంది, డౌట్‌లో ఉంది అనిపిస్తే మాత్రం మీరు చేయాల్సిన 4, 5 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్ పక్కా మీ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకోండి. లొకాలిటీ, సర్వే నంబరు, సబ్ డివిజను, ప్లాట్ నంబరు, డోర్ నంబరు, డాక్యుమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో భూభారతి అందులో ఎట్లాంటి లిస్ట్‌లో ఉందో తెలుసుకోవచ్చు. దెన్ ఒక సపోజ్ ఏదైనా నిజంగానే దొరికింది, ఏది నిషేధిత లిస్ట్‌లో మీ ప్రాపర్టీ ఉందంటే మాత్రం రిటెన్ రీజన్ సబ్ రిజిస్ట్రార్ దగ్గరికెళ్ళిపోయి తీసుకోండి. ఓన్లీ వర్బల్ స్టేట్‌మెంటే ఏం లేదు, ఉంది అని చాలా మటుకు రిజిస్ట్రార్‌లు ఓరల్‌గా చెప్తారు. అలా గాకుండా రిటెన్ స్టేట్‌మెంట్ తీసుకోండి. తర్వాత మీకు దగ్గరున్న టైటిల్‌కి సంబంధించిన ఎవిడెన్స్ ఏవేవి ఉన్నాయో అన్నీ కలెక్ట్ చేసుకోండి. సేల్ డీడ్ గావచ్చు, కంప్లీట్ లింక్ డాక్యుమెంట్స్ కానీ, ఓల్డ్ రెవెన్యూ రికార్డ్స్ కానీ, పట్టాదారు పాస్‌బుక్‌లు గానీ, అప్రూవ్డ్ లేఅవుట్ గానీ, హెచ్ఎండిఏ, హుడా, జీహెచ్ఎంసీ పర్మిషన్స్ ఏవైనా ఉంటే, అట్లాగే ఆక్యుపెన్సీ ఓసీ సర్టిఫికేట్ గానీ, రెగ్యులరైజేషన్ ఆర్డర్స్ ఏవైనా ఉన్నాయన్నా, ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్స్ ఏవున్నాయి అండ్ ప్రయర్ రిజిస్ట్రేషన్స్ ఏవున్నా అన్ని డీటెయిల్స్ కూడా ఒక దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ పెట్టుకొని ఫో గ్రీవెన్స్ రాంగ్‌ఫుల్ ఇంక్లూజన్‌కి మనం భూభారతి దగ్గర ఆర్ఓఆర్ కరెక్షన్స్ అని ఉంటుంది. ఆ సెక్షన్‌లో గ్రీవెన్స్ రిలేటింగ్ టు ఇంక్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్ లిస్ట్ అనేది ఉంటుంది. ప్రాపర్టీస్ లిస్ట్. దాంట్లో గ్రీవెన్స్‌లో పెట్టుకుంటే ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తే అఫీషియల్ పోర్టల్‌లోనే సర్వీస్ నంబర్ ఇస్తారు. దాంతో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నిజంగానే దీంతో కూడా అవ్వకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి ఎళ్లి ఎస్కలేట్ చేయొచ్చు. అట్లాగే ప్రా ఒక అడ్వైస్ తీసుకోవచ్చు. ఏదైనా ప్రాపర్టీ లాయర్ దగ్గరికెళ్ళిపోయి సో, ఎప్పుడైనా సరే ఇది ప్రాపర్టీ లాయర్ అవసరం వచ్చేది వక్ఫ్ భూమి గానీ, ఎండోమెంట్ భూమి గానీ, యూఎల్సీ గానీ, అసైన్ ల్యాండ్ గానీ, కోర్ట్ కేస్ ఏమైనా ఉంటే లాయర్ ద్వారా కూడా ఇవన్నీ చేసుకోవచ్చు. సో, అందుకే ప్రాక్టికల్ అడ్వైస్ ఏంటంటే కొత్త బయర్స్ ఎవరైనా ఉంటే మాత్రం సో, జస్ట్ బికాజ్ ప్రాపర్టీ బాగుందని అడ్వాన్స్ పెద్ద అమౌంట్ ఇవ్వకండి. సో, సేల్ డీడ్ కాపీ తీసుకోండి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీ అప్రూవల్ చూసుకోండి. బిఫోర్ పర్చేజింగ్ ఒక ప్రాపర్టీని కంపల్సరీ ఈ 22A స్టేటస్ ఉందా? సర్వే నంబర్ గానీ, సబ్ డివిజన్ గానీ అందులో ఉందా చూడండి లిస్ట్‌లో. అట్లాగే ఈసీ తీసుకోండి, ఇన్‌కమ్ ప్రిన్స్ సర్టిఫికేట్, లింక్ డాక్యుమెంట్స్, పేరెంట్ టైటిల్ అన్నీ తెలుసుకొని, రెవెన్యూ క్లాసిఫికేషన్ ఏంది ప్రాపర్టీ, సర్వే నంబర్ ఎలా ఉంది, అదేదైనా ఈ గవర్నమెంట్ భూములు గానీ, వక్ఫ్ భూముల్లో ఉందా అది కూడా తెలుసుకోండి. అట్లాగే బ్యాంక్ లీగల్ ఒపీనియన్ ట్రై చేయండి. యూజువల్లీ ఏందంటే వాళ్ళు కూడా మొత్తం థరోగా లీగల్ ఒపీనియన్ జేస్తారు. అట్లాగే రిటర్న్ కన్ఫర్మేషన్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర తీసుకోండి. ఏది ఇఫ్ రికార్డ్స్ క్లియర్‌గా లేకపోతే. ఇలా చేస్తే ఏంటంటే మాత్రం 22A అనేది మొత్తం నీ ప్రాపర్టీ పోదు. ఇట్ జస్ట్ క్రియేట్స్ అడిషనల్ రిస్క్. మీరు అమ్మడానికి, కొనడానికి లేకుండా ఇబ్బంది పెడతారు. సో, అంతే తప్ప ఓనర్‌షిప్ లాస్ కాదు. భయపడాల్సిన అవసరం లేదు. మీడియాలో గానీ, వేరే చోట వస్తున్నంత భయం పడాల్సిన అవసరం లేదు. కారణం కరెక్ట్ ఏదో తెలిస్తే మీరు గ్రీవెన్స్‌లో పెట్టుకొని, ఆ తర్వాత కాదు గ్రీవెన్స్‌లో కూడా సాల్వ్ కాకపోతే ఒక ప్రాపర్టీ లాయర్ ద్వారా పక్కా సాల్వ్ చేసుకునే ఇష్యూ తప్ప, కంగారు పడి ఏదో ఇబ్బంది పడి ఎవరికో అండర్ ప్రైజ్‌కి అమ్మడం గానీ, భయపడడం గానీ, దానివల్ల ఏదో పోయింది అనంత బాధపడడం కన్నా మార్గాలు ఆలోచించడం బెటర్. మీ ప్రాపర్టీ 22A నిషేధిత లిస్ట్‌లో ఉంటే. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.